పులివెందుల మరియు ఒంటిమిట్ట జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీకి, మిగతా పార్టీలకు కూడా ఒక ఉదాహరణ. కాబట్టి ఇది ఒక పెద్ద ఘన విజయం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందంటే ఏ ఎలక్షన్ కూడా ఆ ప్రజలు స్వచ్ఛంగా ఓటేస్తే ప్రజల తీర్పు ఎట్లా ఉంటుందనే దానికి కూడా పులివెందుల మరియు ఒంటిమిట్ట ఒక ఉదాహరణ. అలాగే నా సేవలను గుర్తించి పార్టీ ఆవిర్భావం నుంచి నేను తెలుగుదేశం పార్టీలో పనిచేసిన, అలాగే ఇంతవరకు కూడా ఎన్నో విజయాలు వరించినాయి, ఎన్నో అపజయాలు వరించినాయి. నా సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు అయితేనేమి, నారా లోకేష్ గారు అయితేనేమి, రాంప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, నాకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పోస్ట్ కేటాయించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు తీసుకుపోయేదానికి నా సాయశక్తుల కృషి చేస్తానని నేను ఈ మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. నేను కూడా వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే ఈ సంబేపల్లి గ్రామ పంచాయతీకి పోటీ నామినేషన్ వేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడినానో నాకు తెలుసు. అది ఆ ప్రభుత్వంలో మేమైతే ఇట్లా దౌర్జన్యాలు ఇట్లా చేసి గెలుచుకుంటే మనస్తత్వంగా తెలుగుదేశం పార్టీకి వాళ్ళు మేము నామినేషన్లు వేయలేదు, మమ్మల్ని ఎక్కడ స్టేట్లో ఎక్కడ నామినేషన్లు అనేటివి జరగల వాళ్ళ ప్రభుత్వంలో. ఇక్కడ పులివెందులు అయితేనేమి, నీకు ఒంటిమిట్టలో ఏమి ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు వేసినారు. తర్వాత అలాగే ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో వాళ్ళు ఎందుకు గతంలో అంతా రిగ్గింగ్లు చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసినారు కాబట్టి వాళ్ళ బండారం ఆడ బయటపడింది. కాబట్టి వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మేము నామినేషన్లు వేసినారు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఎలక్షన్ జరిగినాయి కాబట్టి ప్రజలంతా మా వైపు ఉండారు. మా పార్టీ సమాధానం కూడా ఇదే. ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేసినారు, వాళ్ళకి డిపాజిట్లు లేకుండా గెలిపించడం కూడా జరిగింది. ఇది ఉదాహరణ.